గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వార్తాపత్రికల విశ్లేషణ వివరణలతో పాటు విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. సీతమ్మను మనవాడే భద్రాద్రి రామయ్య, అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు. నిన్న అటు భద్రాచలంలో కానీ ఇటు అయోధ్యలో కానీ శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సార్వత్రిక సవాల్, నేడే నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకారం ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం, కాంగ్రెస్కు ఇటు కీలకం. బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయం ఎందుకు? అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్, బారాసా, భాజపా ఇప్పటికే ప్రచారానికి నాంది. అందరి దృష్టి రెండంకెల స్థానాలపైనే. గంజాయి, మిల్క్ షేక్ మత్తు ముఠాల నయా దందా పొడిగా మార్చి విక్రయం. కాంగ్రెస్లో వలసల ప్రభావం ఎంత? బారాసా, భాజపాల నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయి. హస్తం బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. 6 లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇటు భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలమైంది. నిన్న దుబాయ్లో ఎంత వర్షం పడింది, ఎంత అతలాకుతలమైందనే విషయం నిన్న మనం చూసాము. నీట మునిగిన విమానాశ్రయం, పలు భారత సర్వీసులు కూడా రద్దు చేశారు. ఇక గ్యారంటీగా వచ్చేది మేమే, అన్ని హామీలకు నాది పూచి మూడోసారి కమలానిదే విజయం. అస్సాం, త్రిపుర సభల్లో మోదీ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్. ఈసారి భాజపాకు 150 సీట్లే వస్తాయి. ఎన్నికల బాండ్లు అతిపెద్ద దోపిడీ పథకం. అమేఠీలో పోటీపై పార్టీదే తుది నిర్ణయమని రాహుల్ చెప్పారు. ముగిసిన తొలి దశ ప్రచారం. తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ అసెంబ్లీకి కూడా రేపు పోలింగ్ జరగనుంది. ఇక కూటముల పోరు కలిసొచ్చేది ఎవరికి? తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. తొలి విడతలో కీలకం. మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు చావోరేవో, భాజపాకు చంద్రపూర్ పరీక్ష. ఇక చెరువుల కబ్జాలతో ముప్పే, జలవనరులను కాపాడుకోకపోతే ప్రజా జీవనానికి ప్రమాదం. నీటి నిర్వహణ లోపంతో పెరుగుతున్న ఆక్రమణలు. ఈనాడు కథనంపై స్పందిస్తూ జస్టిస్ ఈవి వేణుగోపాల్ లేఖ రాశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు. అమరావతిపై ఇంత కక్ష. ఏపీ రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసమైంది. ప్రతి నమూనాను పగలగొట్టిన దుండగులు. సో ఇది ఈనాడు తెలంగాణ. ఒకసారి సాక్షి తెలంగాణ చూద్దాము. సో బ్యానర్ ఐటమ్ నిన్న భద్రాచలం అండ్ అటు అయోధ్యలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలు బ్యానర్ ఐటంగా చూడొచ్చు. 4వ విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. రైతుల వేలం వెర్రి. రుణ వసూలుపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన. రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు నోటీసులు ఇస్తున్న డీసీసీబీలు. అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలం. వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వైనం. పరువు పోతోందంటూ రైతన్నల ఆవేదన. తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్న కనికరం చూపని బ్యాంకులు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే అంటున్న టెస్కాబ్. ఇక నాన్ లోకల్ నాయక, స్థానికేతర నేతల కర్మభూమిగా ఉత్తరప్రదేశ్. సోనియా నుంచి స్మృతి దాకా ఎందరో స్థానికేతరుల రాజకీయ అరంగేట్రం. టెక్నాలజీ ఈజీ అరచేతిలో ఎన్నికల సమస్త సమాచారం అందుబాటులో. కేవైసీ, విజిల్ సువిధ సక్షం. ఓటర్ టర్నౌట్ తదితరాలు. ఓటర్ నమోదు నుంచి పోలింగ్ వరకు అప్డేట్స్ ఉంటాయని చెప్తున్నారు. కూటమి బలం నీటి బుడగే. బస్సు యాత్రలో సీఎం జగన్ కు అడుగడుగున జన నీరాజనం పడుతున్నారు. తాము పుంజుకున్నామనే చోట బస్సు యాత్ర సక్సెస్తో టీడీపీలో నైరాస్యం. తమది బలుపు కాదు వాపే అంటున్న టీడీపీ సీనియర్ నేతలు. ఇక ఇప్పుడే మరమ్మతులొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. అయ్యర్ కమిటీ సిఫారసులు వచ్చాకే రిపేర్లు చేపట్టాలని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్లతో భేటీపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా వెళ్లారాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎన్సీ అనిల్ కుమార్ నుంచి వివరణ కోరిన మంత్రి ఎల్ఎన్టీకి సంబంధించి వచ్చిన కథనాలపై సీఎంఓ ఆరా తీశారు. ఇక కాంగ్రెస్ను ఎండగడుతూ బీజేపీపై ఎదురు దాడి. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ ప్రచార వ్యూహంపైన బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల షెడ్యూల్ కూడా ఖరారు కానుంది. అయితే ఎక్కడికక్కడ నేతల ఇళ్లలోనే అధినేత బస, అభ్యర్థులకు బీఫారాలు, ఖర్చులకు 95 లక్షల చెక్కులు. ఇక అత్యధికం 44.7 డిగ్రీలు. భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత. ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారుల వెల్లడి. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉపరితల ద్రోణి. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ
తేలికపాటి వానలు కురుస్తాయని చెప్తున్నారు. సో నిన్న కూడా రాత్రి అక్కడక్కడ తేలికపాటి కొంచెం చిన్న వాన చినుకులు పడ్డాయి. వ్యూహకర్తలు హ్యాండ్సప్ జారిన జాకీలు. విశ్వసనీయత లేని బాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. ఇక 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు. రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు. పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం. ఇక ఆ 3 స్థానాల్లో ఎవరు? ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి, కరీంనగర్లో రాజేందర్ రావు, హైదరాబాద్కు వలీఫుల్లా. ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ. వెల్చాల అభ్యర్థిత్వాన్ని అనధికారికంగా ఖరారు చేసిన డీసీసీ, కేసీ సంతకం కోసమే వెయిటింగ్ అంటున్న గాంధీ భవన్ వర్గాలు నేడో రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. సో పొంగులేటి ప్రసాద్కి రావచ్చా లేకపోతే మరొకరికి రావచ్చా అనేది కొంత సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో పొంగులేటి ప్రసాద్కి సీట్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఇది సాక్షి తెలంగాణ. ఒకసారి ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాము. యుఏఈలో జల విలయం. ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే దుబాయ్కి వరద పోటు. ఎయిర్పోర్ట్కి మోకాలి లోతు నీరు. వరదలో ఇళ్లు, ప్రఖ్యాత మాల్స్. ఒమన్, బహ్రెయిన్లోనూ వానలు. వరదలో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి చెందినట్టుగా చెబుతున్నారు. ఈ ఎడారిలో వసంతం. సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు. మక్కా, మదీనా నడుమ పచ్చదనం. సత్ఫలితాలనిస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్. తెలంగాణలో భానుడి ప్రతాపం. నల్గొండ జిల్లా నిడమానూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో మండిన ఎండలు. పిడుగుపరి ఒకరు మృతి చెందారు. వడదెబ్బతో 3 మృతి చెందారు. నేడు రేపు వడగాలులు. శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయన్నట్టుగా వాతావరణ శాఖ ఒక నివేదిక నిన్న వెల్లడించింది. జీవన్ మరణమే ఇదొక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు. మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. ప్రభుత్వం కూలిపోతుందంటే ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్షం స్థానంపైనే కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్కి ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే అంటున్నారు. అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో నేటి నుంచి నామినేషన్లు. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం, సీఈఓ వెల్లడించారు. 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో జరగనున్నాయి. మెజార్టీ సీట్ల లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్. ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. రంగంలోకి ప్రత్యేక బృందాల అభ్యర్థులకు అండగా షాడో టీంలు. అమిత్ షాకు నివేదికలు వెళ్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాక. నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం. నేడు నామినేషన్ వేయనున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు. ఇక ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరు తీసుకెళ్లని వైనం. 43 కోట్లతో తీసుకెళ్లింది 13 కోట్లే అంటున్నారు. సొమ్మును కోర్టుకు సమర్పించారు అధికారులు. లెక్కలు చూపలేకే డబ్బులు వదిలేశారని మాట్లాడుతున్నారు. గత నెల రోజుల్లో 14.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక వైద్య చికిత్సకు ₹1,00,000 తీసుకోవచ్చు. పీఎఫ్ నిబంధనల్లో మార్పు. విత్డ్రా పరిమితిని రెట్టింపు చేశారు. చేసిన భవిష్య నిధి సంస్థ. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో నేడు కేసీఆర్ భేటీ కానున్నారు. ఒక్కొక్కరికి 95 లక్షల చెక్ ఇవ్వనున్న పార్టీ అధినేత. ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోను ట్యాప్ చేశారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. 2022లోనే నేను చెప్పాను అంటున్నారు. నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించింది. ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇలా కీలక వ్యాఖ్యలు చేశారు. 3 నెలల్లో బీఆర్ఎస్ను బొంద పెడతాం. కేసీఆర్ మా జోలికి వస్తే తడాఖా చూపిస్తాం. 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు రాదు. ఇటు కాంగ్రెస్ నేత ఈ విధంగా మాట్లాడుతుంటే అటు కేసీఆర్ కూడా ఏంటంటే అసలు కాంగ్రెస్కి 2 సీట్లు కూడా వస్తాయో లేదో, అన్ని మిగతావన్నీ కూడా మాకే వస్తాయని ఆయన కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకు వెళ్లడంతో కుటుంబానికి మెంటల్ లేచింది. ఆమెకు 2 ఏళ్ల దాకా బెయిల్ రాదు. యాదాద్రి ప్లాంట్ అవినీతిపై జగదీష్ జైలుకి. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ అమలు చేస్తామంటున్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బైకును ఢీకొట్టి 2 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లి నిన్న ఇదొక వీడియో చాలా వైరల్గా మారింది. చంపాపేటలో లారీ బీభత్సం సృష్టించింది. బ్యానెట్ ఎక్కి ఆపమని అరుస్తున్నా పట్టించుకోకుండా డ్రైవర్ వెళ్ళిపోయాడు. వైరల్గా మారిన వీడియో. లారీ సీజ్, డ్రైవర్కు రిమాండ్. ఈ దృశ్యాలంతా కూడా నెక్స్ట్ అంటే వెనకాల వస్తున్న ఒక డ్రైవర్ దీన్ని
వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశారు. వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్సీ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం, నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం. మేడిగడ్డ మరమ్మతులకు కాపర్ డ్యాం కట్టాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఎన్డీఎస్సీ మావోయిస్టులను కుకటి వేళ్లతో పెకిలిస్తాం. ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగిరించేశాము. భద్రతా బలగాల క్యాంపులను 250కి పెంచాము. ఈ అరెస్టులు, లొంగుబాట్లు పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషయాన్ని వెల్లడించారు. సో ఆంధ్రజ్యోతి ఇలా ఉంటే నమస్తే తెలంగాణ ఒకసారి వెళ్దాము. అయోధ్య రాముడికి ఆదిత్య తిలకం. తెలంగాణపై బీజేపీ సర్కారు జల ఖడ్గం. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించే కుట్ర. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనట. గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద ఘంటికలు మోగాయి. తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం చేస్తున్నారంటున్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం. ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు. కృష్ణా జలాల్లోనూ కర్ణాటక, మహారాష్ట్రకు అదనపు వాటా. గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని ఎన్డబ్ల్యూడీఏ. మరో బాబ్లీ. పోతిరెడ్డిపాడులా మారనున్న ఇచ్చంపల్లి. భావితరాలకు తీరని అన్యాయమని నిపుణుల ఆందోళన. ఇక ఓటుకు నోటుపై నేడు విచారణ జరగనుంది. తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగ్గా లేదు. కేసును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల కోరారు. దేశంలో మోదీ వేవ్ లేదు అంటూ బీజేపీ అభ్యర్థి నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎక్కడి కుప్పలు అక్కడే. కలెక్టర్ లోడ్ రిటర్న్స్. అధికారులు చెప్పిన వడ్ల లారీని తిప్పి పంపిన వ్యాపారులు. క్వింటా వడ్లు మిల్లుకు చేరలే. ధాన్యపు రాసులు ఎక్కడవక్కడే. కాంటాపై సర్కారు కాలయాపన. కొనుగోలుకు తాలు పేచి కొనుగోలు కేంద్రాల్లో నానావస్థలు పడుతున్నారు రైతులు. మరో రైతు బలవన్ మరణం. నీళ్లు లేక ఎండిన పంటలు. అప్పులు తీర్చే మార్గం లేక కానరాక ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కాంగ్రెస్కు రైతు కలవరం. అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం. ఏ హామీ అమలు కాక రైతులు పెరుగుతున్న సహనం. ఆ వర్గమంతా దూరం అవుతోందని హస్తం పార్టీ ఆందోళన చెందుతోంది. సో ఇట్లాగే కొనసాగితే కనుక ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇరువురు కూడా వ్యాఖ్యానించుకున్నారు. నేటి నుంచే నామినేషన్లు. నేడు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్. 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక. మే 13న పోలింగ్. జూన్ 4న లెక్కింపు. గులాబీల్లో నయా జోష్. 2 సభల్లో కేసీఆర్ సింహ గర్జనతో ఉత్సాహం. నేడు అభ్యర్థులకు బీ ఫామ్లు ఇవ్వనున్నారు. ఇక చదువు బరువు, ఫీజుల దరువు. భారీగా ఫీజులు పెంచిన ప్రైవేట్ కాలేజీలు రెసిడెన్షియల్ చదువులకు ఏకంగా 3 లక్షలు అవుతున్నాయని చెప్తున్నారు. మరికొన్ని కాలేజీల్లో 50,000కు పైగా పెంపు. పట్టించుకొని ఇంటర్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం. గురుకుల విద్యార్థి మృతిపై దుమారం రేగుతుంది. ప్రశాంత్ మృతిపై భువనగిరి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. అంత్యక్రియలకు 20,000 ఇచ్చిన సొసైటీ. ప్రశాంతి ప్రభుత్వ హత్యే. 50 లక్షల పరిహారం ఇవ్వాలని హరీష్ రావు దీనికి డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుపై కుట్ర కత్తులు. సల్వాజీపై 4 నెలల్లో 4 సార్లు దాడులు. ధర్మారం చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు అరాచకం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై హత్యాయత్నం. సో ఇది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాము. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ ఐటెం అదే అరాచకం, అదే దౌర్జన్యం. జిల్లాలో ఎస్పీలు మారిన ఆగని దాష్టికాలు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా గూండాలు. మా అడ్డాలకు వచ్చి ప్రచారం చేయడానికి మీకెంత ధైర్యం రా అంటూ జులుం. వారిని అరెస్ట్ చేయకుండా బాధితులపైనే రివర్స్ కేసులు పెడుతున్న పోలీసులు. పల్నాడు, ప్రకాశం జిల్లాలో దారుణ పరిస్థితులు. డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఎల్పై ఎన్నికల సంఘం చర్యలేంటి అని అడుగుతున్నారు. సో రోజు రోజుకు పెరుగుతున్న రాజకీయ హింస. స్టేషన్ బెయిల్ ఇవ్వాలా, కోర్టులో హాజరుపరచాలా అనేది వైకాపా ఎమ్మెల్యే నిర్దేశిస్తారా అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్ అయోధ్య రాముడికి సూర్య తిలకం పులకించిన భక్తజనం. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. 25 వరకు గడువు. సీఓ ముఖేష్ కుమార్ మీనా విషయాన్ని వెల్లడించారు. జగనాసురుడి ఓటమి ఖాయం. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొచ్చే బాధ్యత నాది. కూటమే గెలుస్తోందని 11 సర్వేలు తేల్చి చెప్పాయి. 25 లోక్సభ, 165 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తున్నామని నిన్న జరిగిన పెడన మచిలీపట్నం సభల్లో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ విషయాన్ని వెల్లడించారు. ప్రజాగళం సభల్లో చంద్రబాబు జగన్పై దాడి చేయడమే మాకు పన, ఇంకేం పనుల్లేవా? 25 ఏళ్ల భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు. పవన్ కళ్యాణ్. అమ్మా నాన్న ఏరి ఎక్కడ? తల్లిని ప్రశ్నిస్తున్న వేముల దుర్గారావు పిల్లలు. సీఎంపై దాడి కేసులో నిర్బంధించిన పోలీసులు. జగనన్న పాపాలు. జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు. మైకు దొరికిందంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ బుకాయిస్తారు. దళితుని
చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన అనుచరుణ్ణి పక్కనే కూర్చోబెట్టుకుంటారు. దళిత మహిళలను జుట్టు పట్టుకుని లాగి కొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు. చెప్పేది పేదల పక్షపాతం, చేసేది పెత్తందారితనం. ఇది జగన్ అసలు రూపం. పింఛన్ తుంచన్ పేదలను వంచెన్, అట్టడుగు వర్గాలకు భరోసా ఇవ్వని సామాజిక భద్రత, నవరత్నాల మాటున అవ్వాతాతలు వితంతువులకు జగన్ మోసం, నిబంధనల కొర్రీతో లక్షల పేర్ల తొలగింపు, చెరలోనే అనుమానితులు. సీఎంపై రాయి విసిరిన కేసులో పోలీసుల అదుపులో మరో 3 నిందితులు చేరారు. వడ్డెర కాలనీ వాసులు ఆవేదన, ఆందోళన. ఇది మొన్న నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళని మైనర్ బాలుర్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి దాడులు చెయ్యరు అని చెప్పి. అమరావతిపై ఇంత కక్ష, శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం, ప్రతి నమూనాను పగలగొట్టిన వైనం, భద్రత కల్పించకపోవడంతో దుండగుల దుశ్చర్య. నిన్న మ్యూజియంలో దుండగులు ధ్వంసం చేశారు. ఈ నమూనాలన్నీ కూడా చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం, 20.63 లక్షల విలువైన 11,825 సీసాలు పట్టువేత. వైకాపా నాయకుడే ప్రధాన సూత్రధారి దీంట్లోని అంటున్నారు. సో ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం ఒకసారి. సాక్షిలో బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. వ్యూహకర్తలు హ్యాట్సప్, జారిన జాకీలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం. జనసేన బీజేపీతో అసహజ పొత్తుల వల్ల నష్టమే కానీ లాభం లేదు అంటున్నారు. ఇక బాబు నుంచి షర్మిలకు 60 కోట్లు, చంద్రబాబు ఫినాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడది? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు. వివాక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత, రాజశేఖర రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి. వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి నామినేషన్ల పర్వం. మహానటి సునీత తన తండ్రి వివేక రెండో వివాహం గురించే తెలియదట. షమీంను రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు. వివేక ఆస్తిపై సునీత భర్త రాజశేఖర రెడ్డి కన్ను, షమీంకు బెదిరింపులు. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సునీత ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. బట్ ఆ నెక్స్ట్ డే మాత్రం ఇంకొక న్యూస్ వచ్చింది. మరి ఏంటి రెండో వివాహం చేసుకున్నారు అన్న విషయం మీద అడిగినప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా అని కూడా ఒక మాట మాట్లాడారు సునీత. ఇక అభిమానం ఆకాశమంతా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో అమితాదరణ. కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు. జిల్లాలు దాటి ఎండా వాన లెక్క చేయకుండా ప్రయాణం, పగలు రాత్రి తేడా లేకుండా వేచి చూస్తున్న అవ్వాతాతలు. చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత. వేలాది బైకులతో భారీ ర్యాలీలు. గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి. టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగున అపురూప దృశ్యాలు. ఇక సెగలు, భగభగలు. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు పైగా నమోదు. విజృంభిస్తున్న తీవ్ర వడగాల్పులు. రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు అవకాశం. మరొక బ్యానర్ ఐటమ్ చూద్దాం. అటానమస్లోనూ ఏపీ అదుస్. దేశంలో అత్యధిక అటానమస్ కళాశాలల కలిగిన టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత స్థానం. 165 ఉన్నత విద్యా కళాశాలలకు అటానమస్ హోదా. పెద్ద రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన పనితీరు. దర్యాప్తు కొలిక్కి. సీఎం జగన్పై హత్యాయత్నం కేసును ఛేదించారు పోలీసులు. దాడికి పాల్పడ్డ దుండగుడిని గుర్తించారు. ఓ టీడీపీ నేతతో పాటు అదుపులో కీలక నిందితులు ఉన్నట్టుగా చెబుతున్నారు. కుట్ర కోణంపై కీలక సమాచారం రాబట్టిన పోలీసులు. విచారణలో సంచలన విషయాలు వెల్లడి. సో ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇక చివరిగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మనం చూద్దాము. సమరానికి రాష్ట్రంలో నేటి నుంచే నామినేషన్ల పర్వం. అభ్యర్థుల జాబితాలతో ఇరుపక్షాలు రెడీ. జనకేతనం. డ్రామాలు నమ్మరు. ఓటమి భయంతోనే గులకరాయి నాటకం. జగన్పై బాబు, పవన్ ఫైర్ అయ్యారు దీనిపైన. ఓట్ల కోసం శవాలతో వస్తున్నాడు. నిన్నటి వరకు బాబాయి గొడ్డలిపోటు, కోడికత్తి, నేడేమో గులకరాయి డ్రామా అని నిన్న పెడన ప్రజాగళం సభలో చంద్రబాబు ఈ మాటలు మాట్లాడారు. సర్వేలన్నీ మా కూటమికి అనుకూలం, అందుకే జగన్ డ్రామాలు. జనం నమ్మే రోజులు పోయాయి. నవరత్నాల పేరిట నవమోసాలు. మేమొస్తే రామరాజ్యం. చేనేతలకు ఉచితంగా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు. మత్స్యకారుల పొట్టకొట్టే జీవో 217 రద్దు చేస్తామంటున్నారు. శ్రీరామనవమి రోజు హామీ ఇస్తున్న జగనాసుర వధ చేయండి బాబు పిలిపించాడు. నా సంగతి సరే, నువ్వెందుకు ఎమ్మెల్యేలను మార్చావు? సీఎంపై పవన్ ఫైర్ అయ్యారు. ఇక ఫటాఫట్ సెటిల్మెంట్. ఎన్నికల హడావిలో భారీగా అవినీతి కేసులు ఎత్తివేత. రెవెన్యూ రిజిస్ట్రేషన్లో 74 మందికి క్లీన్ చిట్, కొందరికి చిన్న శిక్షలు. ఇవన్నీ ఏసీబీ విజిలెన్స్ కేసులే. చక్రం తిప్పిన సీఎంఓలోని జగన్ ఆత్మ.
కోడ్కు వారం ముందు సీఎంఓ నుంచి శాఖలకు లేఖలు వెళ్లాయని చెప్తున్నారు. హడావిడిగా ప్రతిపాదనలు పంపించిన రెవెన్యూ శాఖ ఎన్నికల కోడ్ వచ్చాక పాత తారీఖులతో ఉత్తర్వులు, సిఫార్సుల్లో పోటీలు పడ్డ వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు, తీవ్ర కేసులున్న వారికి ప్రాసిక్యూషన్ మినహాయింపు, కీలకంగా వ్యవహరించిన సీసీఎల్ఏలోని ఆ ముగ్గురు. ఇక దుబాయ్లో జల విలయం, ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక రోజులోనే దుబాయ్కి వరద పోటు, ఎయిర్పోర్ట్లో మోకాలి లోతు నీరు, నీళ్లలో చిక్కుకున్న ఇళ్లు, మాల్స్, ఒమన్, బహ్రెయిన్లోను వానలు, వరదల్లో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి చెందారు. బోండా వైపు గులకరాయి గురి, టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం. పోలీసుల అదుపులో ఉమా అనుచరుడు, మొత్తం 6 నిందితుల విచారణ. సిపి ఆఫీస్ ముందు బాధిత కుటుంబాల నిరసన, అనంతరం ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ బిడ్డలను చూపించాలని వేడుకున్నారు వాళ్ళు. బాధితుల తరఫున రంగంలోకి కోడికత్తి లాయర్, హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానన్న సలీం. సో నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడ వేడుకుంటున్నారు, అట్లీస్ట్ ఒకసారైనా మా పిల్లల్ని చూపించండి అని. ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చెగురుస్తున్న నేలు, మక్కా మదీనా నడుమ పచ్చదనం, సత్ఫలితాలనిస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్. చంద్రబాబు, లోకేష్లపై చెరో 23 కేసులు నమోదైనట్టుగా చెబుతున్నారు. సో ఇది ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. సో తెలుగు రాష్ట్రాలు ఈ రోజు నుంచి అసలైన సమరం మొదలవబోతుంది. అటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు సైరన్ మోగనుంది. ఉదయం 9 గంటల నుంచి నామినేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్కు సమయం స్టార్ట్ అవబోతోంది. 11 గంటల నుంచి మొత్తం 3 గంటల వరకు ఈ నామినేషన్ల పర్వం ఉంటుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. 26న పరిశీలన ఉంటుంది. 29న ఉపసంహరణకు గడువు ఇచ్చినట్టుగా, అవకాశం ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఈసీ. ఇక పోలింగ్ మే 13 కాగా కౌంటింగ్ జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.